హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల రేషన్ పంపిణీలో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ నవంబర్ నెలలో మనకు రేషన్లో ఏ సరుకులు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మనకు ఏ రూల్స్ అమలు చేయనున్నారు, దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ అనేది అయితే కనుక ప్రతి నెల 1వ తేదీ నుంచి మ్యాక్సిమం ఆ నెల ఫస్ట్ వీక్ లోపు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా రేషన్లో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకేంటంటే రేషన్ కార్డుకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా కార్డులు ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీల చొప్పున బియ్యం అయితే ఉచితంగా అయితే అందిస్తున్నారు. ఈ నవంబర్ నెలలో మనకు ఏమేమి ఇస్తారు ఈ రేషన్లో అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నవంబర్ నెల నుంచి రేషన్లో 4 రకాల సరుకులు అందించనున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీకై అందిస్తున్నారు. ఇక అక్టోబర్లో చూసుకుంటే 50% కార్డుదారులకు కందిపప్పు అందించగా ఇక నవంబర్ నుంచి 100% అందేలా చర్యలు తీసుకుంటామని అయితే కనుక సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మార్కెట్లో దీని ధర 170 రూపాయల వరకు ఉండగా రేషన్లో అయితే కనుక 67 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇటు బియ్యం వద్దనుకునే వారికి అయితే కనుక 3 కేజీల జొన్నలు సైతం అయితే అందించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఏంటంటే కనుక మనకు ఈసారి ఏంటంటే ఖచ్చితంగా మనకు బియ్యము, పంచదార, కందిపప్పు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీటితో పాటు ఏంటంటే కనుక మనకు ఇక్కడ మీకు ఒకవేళ బియ్యం వద్దు అనుకుంటే కనుక 3 కేజీలు జొన్నలను అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అట్లయితే కనుక ఈ నవంబర్ నెల నుంచి అయితే అందిస్తామని అయితే కనుక చెప్తున్నారు. ఇక మనకు పంచదార అదేవిధంగా కందిపప్పు అయితే కనుక సబ్సిడీలు అయితే కనుక అందించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ సంబంధించిన అప్డేటు. అదేవిధంగా మనకు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఇక నుంచి పండగ కానుకలను కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. సంక్రాంతికి, ఉగాదికి, అదేవిధంగా మనకు రంజాన్కి, క్రిస్మస్కి అయితే కనుక పండగ కానుకలు రేషన్లో అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఏమేమి ఇస్తారు రేషన్లో అంటే శనగలు, ఆయిల్, ఉప్పు, నెయ్యి, బెల్లం, పసుపు, గోధుమలు అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి మనకు క్రిస్మస్కి, రంజాన్కి, అదేవిధంగా సంక్రాంతికి, ఈ పండగలకి అయితే కనుక పండగల కానుకల కింద అయితే రేషన్లో వీటిని అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. సో అంటే గతంలో ఇచ్చినట్లు ఇప్పుడు కూడా అయితే ఇస్తామని అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ నవంబర్ నెలలో అయితే కనుక వీటిని పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక.